ఆకాశవాణి మరపురాని మన ప్రభాకర రెడ్డి ప్రత్యేక కార్యక్రమం. రచన శ్రీ ఎన్ మురళీకృష్ణ. వ్యాఖ్యానం నిర్వహణ శ్రీ ఎన్ విష్ణువర్ధన్ రెడ్డి. సహకారం శ్రీమతి డి రాజ్యలక్ష్మి. విలక్షణమైన ప్రతినాయకుడు. మనం స్మగ్లింగ్ చేస్తే పట్టుకోలేక చట్టం చేతులెత్తి నమస్కారం చేసింది. మనం హత్యలు చేస్తే నిరూపించలేక న్యాయం నల్లకోటలో పడి నలిగిపోయింది. ఇలా మకుటం లేని మహారాజుల్లా ఉంటున్న మనకు జమదగ్ని అనే యముడు తగిలాడు. వాడు అడుగడుగును అడ్డు తగిలి మనం దోచిన సొమ్ముని వాడు దోచుకుంటున్నాడు. వాడి పీడ వదిలించుకోకపోతే మనం ఇక వ్యాపారం చేయలేము. వాడిని ఎలా అడ్డు తొలగించుకోవాలనేది చర్చించడానికే ఈనాడు అత్యవసర సమావేశం ఏర్పాటు చేశాం. గొప్ప కుటుంబ కథా రచయిత. ఇది నా మొదటి నెల జీతం. తీసుకో అన్నయ్య. ఇది నాకెందుకురా? శ్రమించి పెంచిన అమృత హస్తానికి మొదటి ఫలాన్ని అందించడం కంటే ఆనందమే ఉంది అన్నయ్య. ఆనందం అనేది మనసులోని భావనలోనే ఉంది, అంతేగాని మనిషి సంపాదన మీద ఆధారపడలేదు నాయన. అందరి మనసులో ఒకటే కలిసి ఉండటం కన్నా ఆనందం ఇంకే ఉందరా. అదు తీసుకెళ్ళి ముందు మీ ఊరికి నేనా వదినా తీసుకో వదినా. మీ అన్నయ్య చెప్పటం సరే, నువ్వు ఇవ్వటం సరే. అలా అంటావే వదినా? అవునయ్యా, భర్త సంపాదన చూసుకొని పొంగిపోయేది భార్య. ముందు నీ జీతాన్ని తీసుకెళ్లి మా చెల్లెలికి. ఈ జీతం చేతికొచ్చేంత వరకే నాది గాని ఇంటికొచ్చాక అందరిదేనమ్మా. సాహసోపేతుడైన దర్శకుడు. ఈ ఎస్పీ వంత నేరస్తులను శిక్షించకుండా ఉండడు, అమాయకులను కాపాడకుండా ఊరుకోడు. వీళ్ళు జమీందారు మనుషులైనా మరెవరి మనుషులైనా సరే వీళ్ళని వదిలిపెట్టను. మీ నాన్న వాళ్ళకేం ప్రమాదం లేదు, ధైర్యంగా ఉండమని చెప్పు. వెళ్ళు. చొరవగలిగిన నిర్మాత. ఈ లక్షణాలన్నీ ఒక్కరివే. విలన్ వేషాలు తెరపైనే, నిజ జీవితంలో మాత్రం మనసున్న మహారాజు అని సహనటులతో పిలిపించుకున్నారు. చదువుకున్నది వైద్య విద్య, ఎంచుకున్నది వెండితెరపై నటన. అయినా మనుషుల మమతలు ఎరిగినవారై వారి కష్టసుఖాల్లో భాగం పంచుకున్నారు. నటనా వృత్తిలో తన సహ నటీనటులు కళాకారులకు చక్కని నివాస స్థలం ఉండాలని భావించి అందుకు తగిన స్థలాన్ని సినీ కళాకారుల సంక్షేమానికి ఉదారంగా అందించిన సహృదయం కలిగిన వ్యక్తి డాక్టర్ మందాడి ప్రభాకర్ రెడ్డి. చూసావా బాబు, నువ్వు స్వప్నని కావాలనుకున్నావు, స్వప్న నిన్ను కావాలనుకుంది. మీ ఇద్దరిని నేను కావాలనుకున్నాను, కానీ ఎవరికి ఎవరూ కాకుండా పోయాం. అయినా ఇప్పటికీ ఒకరికి ఒకరు ఉన్నారనే అనుకుంటాను. బహుశా నీకోసమే ఇంకా స్వప్న స్వప్నగా మిగిలిపోయిందనుకుంటాను. బాబు, జరిగిన పొరపాటంతా నాది. పక్కనే రావుణ్ణి పెట్టుకుని దేవుడి కోసం వెతికాను. ఈ రాముడే నా స్వప్నకు ఉన్న దేవుడని తెలుసుకోలేకపోయాను. నీకు తెలుసు బాబు, ఇంతవరకు నేను ఎవరు ఏదడిగినా చేశానే గాని ఎవరిని ఏది అడిగి తీసుకోలేదు. మొదటిసారిగా చివరిసారిగా నిన్ను అడుగుతున్నాను, నా బిడ్డకు జీవితాన్ని ప్రసాదించు బాబు. నే చేసిన పొరపాటు నేను బ్రతికుండగానే సరిదిద్దుకున్నా అన్న తృప్తితో నన్ను పోని. ఇదొక్కటే బాబు నేను కోరుకునేది. ఈ ఒక్క సహాయం చేస్తే నేను నీకు రుణపడి ఉంటాను. ఆలోచించు బాబు, ఇప్పుడు చెప్పొద్దు, నేను మళ్ళీ కలుస్తాను. ఆయన అందించిన సహకారంతో ఏర్పడిన ఆ ప్రదేశం హైదరాబాద్ మణికొండలోని చిత్రపురి కాలనీ. ఆయన గృహప్రవేశం చిత్రానికి కథ అందించారు. సినీ పేద కళాకారుల చేత గృహప్రవేశం చేయించేందుకు ₹1 తీసుకోకుండా తమ సొంత స్థలాన్ని రాసి చేసిన ఔదార్యం ఆయనది. కార్తీక దీపం చిత్రానికి కథను అందించి అందులో నటించారు. ఎందరో సినీ కళాకారుల ఇంటి దీపాలు వెలిగించి వారి మనసుల్లో నేటికి జీవిస్తున్నారు. ఇదే సుమాన కుంకుమ తిలక
పౌరాణికం, జానపదం, సాంఘికం, చారిత్రకం కథాంశం ఏదైనా తన నటనా కౌశలంతో తెలుగు, తమిళ, హిందీ చిత్రాల్లో నటించి మెప్పించారు ప్రభాకర్ రెడ్డి. ఏం చెప్పేది తల్లి? ఈ దుర్వార్త నీకెలా చెప్పేది? కన్నమదాసు, నా స్వామికి ప్రాణాపాయం సంభవించిందమ్మా. అలా అందుకు ప్రాణాపాయమా? ఈ అమాయకంగా నీ చేస్తూ మీరే 1935 అక్టోబర్ 8న సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో మందాడి లక్ష్మారెడ్డి, కౌసల్య దంపతులకు జన్మించిన ప్రభాకర్ రెడ్డి ప్రాథమిక విద్యాభ్యాసం ఊరిలోనే ముగిశాక హైదరాబాద్ వచ్చి సిటీ కాలేజీలో చేరారు. తర్వాత ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి వైద్య విద్యలో పట్టభద్రులయ్యారు. నటనపై ఆసక్తితో చివరకు మిగిలేది సినిమాతో వెండితెరకు పరిచయమయ్యారు. అందులో ఆయన సైక్రియాటిస్ట్గా నటించారు. ఇప్పటి వరకు మీరంటే పద్మ చూపిన ఆప్యాయత, అపేక్ష అవన్నీ మీ జబ్బును బాగు చేసేందుకు అవలంబించిన చికిత్సా విధానం. మీరు అదంతా ప్రేమేనని భ్రమించినట్టు నా ఉద్దేశం కూడా మీరు అలా అనుకోవాలని. కానీ అది ఆది నుంచి అంతం వరకు శుద్ధ అభినయం, నటన. పద్మని అడుగుతాను. అభినయం అన్నమాట పద్మ స్వయంగా చెబితేనే కానీ నమ్మను నేను. పద్మను ఒకసారి ఇక్కడికి పిలిపించండి. సాధ్యం కాదు. అదంతా అభినయం అన్న సంగతి వింటుంటే మీకు బాధగానే ఉండొచ్చు. కానీ ఆ బాధను మీరు 4-5 రోజుల్లో మర్చిపోతారు. తర్వాత పద్మ చేసిన నిస్వార్థ సేవ, చూపిన ఏకాగ్రత తలుచుకుని మీరే మురిసిపోతారు. ఇక మీరు ఆమెను కలుసుకోవడానికి వీల్లేదు. 1980లో యువతరం కదిలింది చిత్రానికి, 1981లో పల్లె పిలిచింది చిత్రానికి ఉత్తమ నటుడిగా రాష్ట్ర ప్రభుత్వం 2 నంది పురస్కారాలు అందుకున్నారు. 1990లో చిన్న కోడలు చిత్రానికి ఉత్తమ సహాయ నటుడిగా మరోసారి నంది పురస్కారం అందుకున్నారు ప్రభాకర్ రెడ్డి. పిచ్చిదానా, మధ్యలో వాయించేవాడు మిద్దెలు కట్టలేడు, మిద్దెలు కట్టేవాడు మధ్యలో వాయించలేడు. నన్ను 7 అంతస్తుల మేడలో తీసుకెళ్లి పెట్టావనుకో, అది నా పక్కన లేకపోతే నిద్ర పట్టదే. నువ్వెప్పుడైనా విసుగొచ్చి నన్ను వదిలేస్తావేమో కానీ అది నన్ను ఎప్పుడూ అంటిపెట్టుకునే ఉంటుంది. అందుకే అదంటే నాకు ప్రాణం. దాని మీద సంపాదించే రూపాయలు పావలా నా మందుకు ఖర్చు పెట్టుకుని మిగతాది మీ గంజినీళ్ళకి ఇస్తే అదే నాకు తృప్తి, ఆనందం. గృహప్రవేశం, గాంధీ పుట్టిన దేశం సినిమాలకు ఉత్తమ కథా రచయితగా మరో 2 నంది పురస్కారాలను కూడా ప్రభాకర్ రెడ్డి అందుకున్నారు. ఆయన కథలను అందించిన సినిమాల్లో పండంటి కాపురం, పచ్చని సంసారం, ధర్మాత్ముడు, కార్తీక దీపం, నాకు స్వతంత్రం వచ్చింది చిత్రాలు గొప్ప విజయాల్ని అందుకున్నాయి. అలా మొత్తం 21 సినిమాలకు కథలను అందించారు ప్రభాకర్ రెడ్డి. ఆయన నిర్మించినవి 27 చిత్రాలు. నట దిగ్గజాలైన ఎన్టీఆర్, ఏఎన్ఆర్, ఎస్వీఆర్, గుమ్మడి, కాంతారావు, నాగభూషణం, కృష్ణ, కృష్ణన్రాజు మున్నగు వారితో కలిసి నటించారు. ఆ తర్వాత మురళీమోహన్, చిరంజీవి వంటి తర్వాతి తరం వారితోనూ నటించారు. నేనెవరో నీకు తెలుసు, నేనెంత బిజీగా ఉంటానో నీకు తెలుసు, నా టైంకి వాల్యూ ఎంతో నీకు తెలుసు, నిన్ను నా ఇంటికి పిలిపించుకోగలనని కూడా నీకు తెలుసు. అయినా నేనే స్వయంగా ఇక్కడికి వచ్చానంటే ఇందులో ఆశ్చర్యం ఏమీ లేదు. అవసరమైతే నువ్వు ఎక్కడికైనా వెళ్ళగలవు, ఎవరి కాళ్ళైనా పట్టుకోగలవు. బాలాజీ నా స్టూడెంట్, నువ్వు అతని ఫాదర్వి. దిస్ ఈజ్ హిస్ పేపర్. నీ కొడుక్కి పాస్ మార్కులు వేయించుకోవడానికి వచ్చావు, రైట్? కరెక్ట్. నువ్వు చాలా స్ట్రిక్ట్ అండ్ స్ట్రేట్ అని నాకు తెలుసు. కానీ ఎవ్వరూ ఊరికే పని చేయరు. అలా చేయమని కూడా నేను బలవంతం చేయను. చైర్మన్ కొడుకు తప్పాడంటే కాలేజ్ స్టాఫ్ సమర్థతను అందరూ సందేహిస్తారు. మీకు చెడ్డ పేరు రావటం నాకు ఇష్టం లేదు. మా బాలాజీకి మార్కులు వేసి పాస్ చేయించండి. సే yes or no? Come on, answer. సినీ నటులందరితోనూ ఎంతో స్నేహంగా ఉంటూ సన్నిహిత సంబంధాలు కలిగిన ఆయన లలితారాణిగా పేరున్న అమ్మాయికి జయప్రదగా సినీ నామకరణం చేసి భూమి కోసం చిత్రంలో చిన్న పాత్ర ద్వారా వెండితెరకు పరిచయం చేశారు. ఆ తర్వాత నటనా సౌందర్యంతో మెరిసిన జయప్రద జాతీయ స్థాయి నటిగా ఎదిగారు. అలాగే సుజాత అనే అసలు పేరును జయసుధగా మార్చింది కూడా ప్రభాకర్ రెడ్డి గారే. సహజ నటిగా పేరొందిన జయసుధ సినీ ప్రస్థానం
అప్రతిహతంగా కొనసాగటం తర్వాతి చరిత్ర. నటుడు, నిర్మాత, రచయిత, దర్శకుడైన ప్రభాకర్ రెడ్డికి అభ్యుదయ భావాలు ఎక్కువ. కనుకనే 1996లో కామ్రేడ్ చిత్రానికి కథను అందించి తానే దర్శకత్వం వహించారు. అయితే అనివార్య కారణాల వల్ల అది విడుదల కాలేదు. 1983 నాటి కుంకుమతిలకం సినిమాకు కథానుసరణ చేసిన ప్రభాకర్ రెడ్డి ఆ చిత్రంలో భర్త దూరమైన భార్య నుదుటి తిలకం ఆ కారణంతో తీసేయాల్సిన సందర్భం కాదన్నారు. ఆ ఆవేదనతో సమాజానికి దూరంగా ఒంటరిగా జీవించాలనే ఆలోచన తగదని పాత్రధారుల చేత చెప్పించారాయన. భార్యాభర్తల్లో ఒకరు దూరమైనా రెండో వారు వెళ్లిపోయిన వారి జ్ఞాపకాలతో జీవించాలి తప్ప వారిని తలుచుకుంటూ దుఃఖిస్తూ ఉండరాదని చెప్పారాయన. సామాజికమైన నియమాన్ని చెప్పేది ఆచారం. నేను శాస్త్రాన్ని ఎదిరించడం లేదు, ఆచారాన్ని ఖండిస్తున్నాను. అంతటి సంస్కారం మీకు ఉండదు, కానీ దాన్ని ఖండించే అధికారం మాత్రం మీకు లేదు. సంఘం నియమాల్ని పాటించడమే ఆడదాని ధర్మం, ఎదిరించడం అనాచారం. అనాచారాన్ని దిగజారితే లోకం మిమ్మల్ని దిగి విధానం నిర్దేశిస్తుంది. పైగా ఈ ఇంటి పరువు ప్రతిష్టలు గంగలో కలుగుతుంది. పరువు ప్రతిష్టల గురించి మాట్లాడే వారికి పౌరుషం కూడా ఉండాలి. నన్ను వేలెత్తి చూపించే మీరు 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 మీలో ఏ ఒక్కరైనా నా భక్తులు చంపిన వాడి తల వరకు తెచ్చి నా పాదాల ముందు పెట్టగలరా? మాట్లాడండి. పవిత్రమైన కుంకుమ ప్రతిష్టను నా భర్త రూపాన్ని నా కళ్ళల్లో మెదిలిస్తుంది, నా గుండెల్లో ఉత్తేజాన్ని రేకెత్తిస్తుంది. నా భర్తను చంపిన వాడి రక్తంతో వారి ఆత్మకు శాంతి కలిగించే వరకు నా మీదుట ఈ కుంకుమ తిలకం ప్రకాశిస్తుంది. ఆడపిల్లల పట్ల సమాజం సహజంగా చూపించే వివక్షను సినిమా కథల్లోనూ బయట కూడా ఆయన ఖండించేవారు. తమ 4 కూతుళ్లను ఆయన ఉన్నత చదువులు చదివించి వారికి నచ్చిన వారి గుణగణాలను పరిశీలించి వివాహాలు జరిపించారు. ప్రభాకర్ రెడ్డి సినిమా ప్రస్థానంలో వారి శ్రీమతి సలహాలు తీసుకునేవారు. కథానాయికల విషయంలో కథకు, సన్నివేశానికి, ఆ సందర్భానికి తగినట్టుగా వారి ఆహార్యం ఉండాలని అందుకు తగ్గ ఏర్పాట్లు చేసేవారామె. అవి సినిమాకు ఎంతో బాగా నప్పేవని ఆయన, వారి శ్రీమతి, కథానాయికలు చెప్పేవారు. అమ్మవారి పట్ల ఎంతో భక్తి కలిగిన ఆయన తమ 4 అమ్మాయిలకు గంగా, శైలజ, లక్ష్మి, విశాలాక్షి అని పేర్లు పెట్టారు. ప్రభాకర్ రెడ్డి తన సినీ ప్రస్థానంలో మొత్తం 472 సినిమాల్లో నటించారు. 1960లో మొదలైన ఆయన చలనచిత్ర నట జీవితం 1991 వరకు కొనసాగింది. సినీ కళాకారులకు ప్రతిఫలాపేక్ష లేకుండా చేసిన సేవల ద్వారా వారి మనసుల్లో శాశ్వతంగా నిలిచిపోయారు. తెలుగు చలనచిత్ర రంగం మద్రాసు నుంచి హైదరాబాద్కు తరలివచ్చినప్పుడు పలువురు సినీ పెద్దలు వివిధ స్టూడియోలు నిర్మించారు. ఆ సమయంలో సినీ కళాకారుల నివాసం కోసం 10 ఎకరాల విలువైన స్థలాన్ని ఉదారంగా అందించిన ఆయన దాతృత్వానికి గుర్తుగా ఆ టౌన్షిప్కి డాక్టర్ ఎం ప్రభాకర్ రెడ్డి చిత్రపురిగా నామకరణం చేసిన ఆయన సహ కళాకారులు ఆయన పట్ల తమ అభిమానాన్ని చాటుకున్నారు. 2023లో ఆ ప్రదేశంలో డాక్టర్ ఎం ప్రభాకర్ రెడ్డి గారి విగ్రహం కూడా ప్రతిష్ఠించి కళాకారులు, సినీ అభిమానులు వారిని ఎల్లప్పుడూ తలుచుకునేలా ఏర్పాటు చేశారు. బాబు వినరా అన్నా తమ్ముల కథ ఒకటి, కలతలు లేని 4 కలిసి సాగించారు పండంటి కాపురం. బాబు వినరా అన్నా తమ్ముల కథ ఒకటి. మాటపై ఎప్పుడు నిలిచారు వారు, ఒక్క బాటపై కలిసి నడిచారు వారు. ఒక్క మాటపై ఎప్పుడు నిలిచారు వారు, ఒక్క బాటపై కలిసి నడిచారు వారు. అన్నంటే తమ్ములకు అనురాగమే, అన్నకు
ఒకటి. చల్లని తల్లి ఆ ఇల్లాలు ఇంటికి వెలుగై నిలిచేను. చల్లని తల్లి ఆ ఇల్లాలు ఇంటికి వెలుగై నిలిచేను. పిల్లలకు పెద్దలకు తల్లి వంటిది ఆ ఇల్లు, ఆమెతో స్వర్గమైనది. బాబు వినరా అన్నా తమ్ముల కథ ఒకటి. అన్న మనసులో ఉన్నవి ఎన్నో కోరికలు, తమ్ములకు జరగాలి పెళ్లి పేరంటాలు. పిల్లలతో ఆ ఇల్లు విలసిల్లాలి, కలకాలం ఇలాగే కలసి ఉండాలి. బాబు వినరా అన్నా తమ్ముల కథ ఒకటి. కలతలు లేని నలుగురు కలిసి సాగించారు పండంటి కాపురం. పటేల్ పట్వారీ వ్యవస్థలున్న ఆనాటి తెలంగాణ సమాజంలో ఒక భూస్వామ్య కుటుంబంలో పుట్టిన ప్రభాకర్ రెడ్డి ఈ భూమి అందరికీ చెందుతుందని, ఒక్కరి గుత్తాధిపత్యంలో ఉండకూడదని తన తండ్రికి కూడా ధైర్యంగా చెప్పగలిగారు. బహుశా ఆ లక్షణమే ఆయన్ని కళాకారుల సంక్షేమం కోసం ఆలోచింపజేసి వారి కోసం నివాస స్థలం ఇచ్చేలా ప్రేరేపించిందనుకోవచ్చు. వైద్య విద్య చదువుతున్న రోజుల్లోనే విప్లవ అభ్యుదయ భావాలు కలిగిన ప్రభాకర్ రెడ్డి కళాశాలలో జరిగే సాంస్కృతిక కార్యక్రమాల్లో, రంగస్థల నాటకాల్లో నటించారు. అలా ఆయన్ని చూసిన దర్శకుడు గుత్తా రామినీడు ఆయన్ని చివరకు మిగిలేది సినిమాలో సైకియాట్రిస్ట్ పాత్ర కోసం తీసుకున్నారు. ఆనాడు ఆ సినిమాకు సహాయ దర్శకుడిగా పనిచేసిన పి లక్ష్మీదీపక్ను ఆ తర్వాత దర్శకుడిగా పరిచయం చేస్తూ ఆయన కథను అందించగా నిర్మాత బి నారాయణ 1970లో తీసిన సినిమా పచ్చని సంసారం. ఆ తర్వాత ఇదే సినిమా 1987లో కె బాపయ్య దర్శకత్వంలో హిమ్మత్ ఔర్ మెహనత్గా హిందీలో తీశారు. హిందీలో కథా సంభాషణల్ని కాదర్ ఖాన్ అందించారు. మనిషిగా
పాడమని పాట వినే రాజు ఎవ్వరు మనిషిగా ఒక్కరు మనసు నివ్వరు ఆ ఆ ప్రభాకర్ రెడ్డి చొరవ తీసుకుని బీద కళాకారులకు 500 రూపాయల పింఛను అందించారు. ఫిలిం వర్కర్స్ హౌసింగ్ సొసైటీ చీఫ్ ప్రమోటర్గా ఆయన సినీ కళాకారుల కోసం పక్కా ఇళ్లను నిర్మింపజేశారు. చలనచిత్ర కార్మికుల సమాఖ్య సంస్థాపక అధ్యక్షుడిగా ఉంటూ వారి సంక్షేమానికి పలు పథకాలను అమలు చేశారు. వైద్య సదుపాయాలు కల్పించారు. తెర మీదే కాదు నిజ జీవితంలోనూ ఆదర్శప్రాయంగా జీవించాలని చెప్పి ఆచరించిన గొప్ప మానవీయ కళాకారుడాయన. చెప్పండి మాస్టర్, చదువు అనేది పెద్దలకే సొంతమని రాశాడు ఆ దేవుడు. లేదురా, గుళ్ళు దేవుడు బళ్ళు చదువు ఏ ఒక్కరి సొంతం కాదు, అందరిది. నీ ప్రశ్నలు వింటుంటే, నీ మాటలు వింటుంటే ఎవరి మాట ఎలా ఉన్నా నీకు మాత్రం ఆ చదువు కావాలని, నీకు ఆ వెలుగబ్బితే నువ్వే 10 మందికి దారి చూపించే వెలుగవుతావు అనిపిస్తుంది. నువ్వు చదువుకోవాలి రాము. బాబారు, చదువు మాట ఎత్తితే అన్నిసారి నిజంగానే సంపెత్తారు బాబారు. అందుకే సీతాలు, రాముని నాతో పట్నం తీసుకెళ్తాను. అక్కడ నాకు తెలిసిన స్కూల్లో చేర్పించి అన్ని ఏర్పాట్లు చేస్తాను. బాబారు, రా రాము, ఇలా కూర్చో. సినిమాలు చూసే మనకు తెర మీద విలన్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయిన ప్రభాకర్ రెడ్డి కనిపిస్తారు. అయితే పూర్వరంగంలో ఆయన నవరసాలు కనపరుస్తూ రంగస్థలంపై నాటకాలు వేసేవారు. గుమ్మలూరి శాస్త్రి దర్శకత్వంలో చాణక్య చంద్రగుప్త నాటకంలో సెల్యూకస్గా నటించారు. అదే పేరుతో 1977లో వచ్చిన సినిమాలో బిల్లరాజు పర్వతకుడిగా ప్రభాకర్ రెడ్డి నటించారు. కబీరా, నో 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 నో, మన పేరు ప్రస్తుతం పీకే బీర్. కలకత్తాలో క్యాబరే డాన్సర్స్ బీరూజీ అంటారు. బొంబాయిలో బిజినెస్ పీపుల్ బీరు సాబ్ అంటారు. మద్రాసులో ఫిల్మ్ స్టార్స్ బీరు గార్ అంటారు. అమ్మ బాబోయ్, అన్నన్ని పెద్ద ఊళ్ళల్లో అంతంత పెద్దవాళ్ళతో తిరిగావు అన్నమాట. నువ్వు చాలా గొప్పవాడు అయిపోయావు. గొప్పవాడినైనా నిన్ను మర్చిపోయినా లేదు, అలా అని ఉత్త చేతులు ఊపుకుంటూ వచ్చానా లేదు. లేపు, ఆ పెట్టె మూత లేపు. ఇదేంటి బావా? నైట్ గౌన్. సిటీలో డబ్బున్న పెద్ద పెద్ద ఆడవాళ్ళందరూ చిన్నప్పుడు వేసుకునే గౌన్ల జ్ఞాపకార్థం రాత్రిళ్ళు వేసుకుంటారు. శ్రీదేవి కొనుక్కుంటే నీకోసం అడిగి తెచ్చాను. శ్రీదేవి? అవును, ఆళ్ళని పడవే. లేపు, ఈ పెట్టె మూత లేపు. కడిచాడు బావా? కాదు, వాటిని గాగుల్స్ అంటారు. రాధిక 2 కొనుక్కుంటే 2 నీకెందుకే పిచ్చి ముండా అని బుక్క గిల్లేసరికి ఒకటి నాకు ఇచ్చేసి. అమ్మో. భీష్మ చిత్రంలో శంతనుడిగా, పాండవ వనవాసంలో కర్ణుడిగా రాణించారాయన. ఇహానికి పరానికి ఉపకరించే కుమారులు అక్కర్లేదంటానా మునిగా? త్రికాలజ్ఞులు, మీకు తెలియంది ఏముంది? వాగ్దాన పాశపత్రుడు. ఏం చేయగలవు? ఏం చేయగలవా? ఏం చేయలేవు మహారాజా. అడుగు, నీ అష్టమపుత్రుడు పుట్టి కావు కావమని తన కాపాడమంటున్నాడు. లే, వెళ్ళు. కామం కోసం కన్న కొడుకులను పనిచేసాడని అపకీర్తి పాలు కావు. అక్రమ కార్యాన్ని అరికట్టలేని చక్రవర్తిత్వం ఎందుకయ్యా? వెళ్ళు, వెళ్ళు. నారాయణ నారాయణ. అగో, చూసారా మహారాజా మన ముద్దుల కుమారుణ్ణి? చూశాను గాని గంగా, ఈ బిడ్డను నీ ఇష్టం వచ్చినట్టు చేయనివ్వను. కామానికి దాసుడన ఇంతవరకు ఊరుకున్నాను, ఇక సహించలేను. ఆ బిడ్డను. వద్దు మహారాజా, వద్దు మహారాజా, వద్దు మహారాజా. తల్లి బిడ్డల్ని విడదీయకండి. తల్లివా, నువ్వు ఒక భూదాని. ఆయన శరీర సౌష్ఠవం, గాత్ర గాంభీర్యం, సంభాషణలో విరుపు ఆయన ఏ పాత్ర చేసినా దానికి ప్రత్యేకతను సంతరించి పెట్టాయని చెప్పొచ్చు. 1990లో వచ్చిన చిన్న కోడలు సినిమాలో సగటు మధ్యతరగతి కుటుంబ పెద్దగా ఆ చిత్రంలో ఆయన నటనకు ఉత్తమ సహాయ నటుడిగా నంది పురస్కారం అందుకున్నారు. మహామాయ కథ విన్నావా? మహామాయ? అదేం మాయ? మహామాయ, మహాకాళి, ఆది పరాశక్తి, మహిషాసురమర్దిని. రాక్షసుల్ని చంపడానికి దివి నుండి భూమికి అవతరించినప్పుడు భూలోకం అంతా ఆనందంతో ఉత్సాహంతో పొంగిపోయింది. ప్రజలంతా తన్మయులై ఉత్సవాలు ఊరేగింపులతో నాట్యం చేశారు. ఆ కథ వినలేదమ్మా? విన్నాను మావయ్య. మరిప్పుడు ఆ మహిషాసురమర్దినే దుష్ట శిక్షణార్థం మన ఇంట్లో చిన్న కోడల రూపంలో అవతరించినప్పుడు మీరంతా ఉత్సవాలు ఊరేగింపులు చేసుకోకుండా ఎందుకు కూర్చున్నట్టు?
కుటుంబ విలువలు తెలిసిన వ్యక్తిగా, అభ్యుదయ భావాలు కలిగిన సామాజికుడిగా అటు తెర మీద ఇటు నిజ జీవితంలోనూ నిలిచి గెలిచిన వ్యక్తి డాక్టర్ ప్రభాకర్ రెడ్డి. తన సినిమాల్లోనూ ఆయన ఆయా విలువలను ప్రదర్శించేవారు. అటువంటి సినిమాల్లో గాంధీ పుట్టిన దేశం, పండంటి కాపురం ప్రథమ స్థానంలో నిలుస్తాయి. ఆయన కథను సమకూర్చి నిర్మించిన సినిమాల్ని గమనిస్తే మామూలుగా మనకు తెలిసిన విలన్ వేషాలు వేసే ప్రభాకర్ రెడ్డిలోని మరో సృజనాత్మక కోణం మనల్ని ఆశ్చర్యచకితుల్ని చేస్తుంది. 1975 నాటి నాకు స్వతంత్రం వచ్చింది సినిమాలో జమీందారీ వ్యవస్థ క్రింద నలిగిపోతున్న జాలరుల జీవితాలను ఎదిరిస్తే జీవితం మీద ఆశలు వదిలేసుకోవాలని, అలా కాకుండా కూడు గుడ్డ కావాలంటే బడుగు జీవులు అందరూ కలిసి పనిచేయాల్సిందే అని సందేశం ఇచ్చారాయన. అయినా గాని ఆనాటి సమాజంలో ఉన్న సామాజిక అంతరాల్లో జరిగిన గొడవల్లో ఎదురు తిరిగిన జాలరుల చేపల పడవల్ని జమీందారు తగులబెట్టించినప్పుడు పెద్దోళ్ళు మనల్ని బతకనీయర్రా అంటూ ఎలుతురు ఎవడి సొమ్మురా, నీరెవడి సొత్తురా, ఎలుతురులో ఎలిగేది పెద్దోళ్లే అని ఆవేదన వ్యక్తం చేస్తారు. కుటుంబ నియంత్రణ పాటించకుండా పిల్లల మీద పిల్లల్ని కంటూ ఉంటే బడుగు జీవులకు అది చాలా కష్టాలను కొనితెస్తుందని కథలో మేళవించి చూపించారు డాక్టర్ ప్రభాకర్ రెడ్డి. అవునే కోర్లే, నేను అడగలేదు, నాతో చెప్పు. ఎక్కడున్నావే 4 రోజులు? డబ్బు ఎలాగే సంపాదించినావు? నేను నీకు చెప్పలేనయ్యా. కనతగాడి మాటలు నమ్ముక గెట్టున్నాడో చెప్పుంటాడు. నీ తోడు పుట్టినాడే చెప్పినాడు. ఆడు తాల్పోతు కబులు నమ్మనగానే గంగమ్మ తల మీద ప్రమాణకం చేసి మరీ చెప్పినాడు. ఫకీర్గాడా? అదే ఉంటది, లేకపోతే తోడ పుట్టిందని మీరు అబద్ధం ఎందుకు చెప్తాడు? అవునే, అవునా? నా ఇంట వంట లేని పడుపు పనిచేసి నాకు డబ్బులు పట్టుకొచ్చినావా? పాపిష్టిదానా, నువ్వెందుకు సింహాద్రి? దీన్ని నేనే చంపేస్తాను, గంగమ్మ తల్లికి బలేసేస్తాను. అడ్డు రాకు తట్టి, ఇంత నింద నా కొంప మీదకి తెచ్చి ఇది పట్టకూడదు. 1977 నాటి దాన వీర శూర కర్ణ సినిమాలోనూ 1979 నాటి శ్రీమద్ విరాట పర్వం సినిమాలోనూ కూడా ఆయన ధర్మరాజు పాత్రను పోషించారు. 2 సినిమాలకు కథ, కథనం, దర్శకత్వం వహించిన ఎన్టీ రామారావు దానవీర శూరకర్ణ సినిమాలో 3 పాత్రలు పోషించగా శ్రీమద్ విరాట పర్వంలో 5 పాత్రలు పోషించడం ఒక విశేషం. ప్రాణాధికుడైన తన కుమారుని మరణ వార్త నమ్మదగిన వారి నోటి వెంట వింటేనే కాని అస్త్ర సన్యాసం చెయ్యడు. ధర్మనందన, దీనికి నీవే సరి. నేనా? గురుద్రోహానిక? పోని బద్ధము కాని అబద్ధమాడే పద్ధతి ఒకటి చెప్తాను విను. అశ్వత్థామ అనే ఏనుగును చంపుతాం. ఆచార్యునిచ్చి వినిపడేలా నీవు అశ్వత్థామ హతః అని బిగ్గరగా, కుంజరహ అని నెమ్మదిగా అను. ధర్మా సగల కార్యం మన దుష్టజమునుడు నెరవేరుస్తాడు. అశ్వత్థామ హతః ధర్మజ కుంజరః. హీరో కృష్ణ సొంత సినిమా 1971 నాటి మోసగాళ్లకు మోసగాడు చిత్రంలో కన్నయ్య పేరుతో దొంగల ముఠాలో ఒకటిగా నటించారు ప్రభాకర్ రెడ్డి. అది తెలుగులో మొదటి ఈస్ట్మన్ కలర్ చిత్రంగా తెలుగు సినీ చరిత్రలో పేరు సంపాదించుకుంది. అలాగే 1974లో కృష్ణ నిర్మించిన 100వ సినిమా తెలుగులో మొట్టమొదటి కలర్ సినిమాస్కోప్ చిత్రం అల్లూరి సీతారామరాజు. అందులో మల్లుదొరగా నటించిన ప్రభాకర్ రెడ్డిలో మరో నటకోణాన్ని చూస్తాం. జాతీయ అవార్డులు అందుకున్న ఈ సినిమాను ఆ తర్వాత అంటే 1975లో ఇంక్విలాబ్ జిందాబాద్ పేరుతో హిందీలోకి అనువదించి విడుదల చేయడం మరో విశేషం. మా స్వామిని చెడ్డమాటన్నావా? జాగ్రత్త. తాగొద్దని పసిబిడ్డకు చెప్పినట్టు చెప్పాడు. నా బుద్ధి గడ్డి తింది. ఆయన చెప్పిన మంచి మర్చిపోయాను, మీ చేతుల్లో చిక్కాను. మా మాట కూడా వినము. రామరాజు ఎచ్చట్టున్నాడో చెప్పుము, లేవు సుఖముగా జీవించవచ్చును. మల్లు ధర తాగుతాడు, తిరుగుతాడు, కానీ స్వామి ద్రోహం మాత్రం చేయడు. చెప్పకపోయినచో చచ్చిపోయేదు. మా స్వామి పాదాల దగ్గర చచ్చిపోయే అదృష్టం పోయాక ఇంకా ఎక్కడ దక్కే ఎట్టా దక్కే మీ ఇష్టం. కొట్టండి, చంపండి, కానీ నేను చెప్పను. హిందీ ప్రస్తావన వచ్చింది కనుక మనం మరో విశేషం చెప్పుకోవాలి. జగదీష్ చంద్రప్రసాద్గా ప్రభాకర్ రెడ్డి నటించిన సిల్వర్ జూబ్లీ సినిమా నిప్పులాంటి మనిషి. అది 1974లో విడుదలైంది. ఈ సినిమా 1973 నాటి హిందీ సినిమా జంజీర్కు అనుసృజన, అంటే రీమేక్ చిత్రం.
అందులో విలన్ పాత్రధారి అయిన అజిత్ పోషించిన సేట్ ధరమ్ దయాల్ తేజ పాత్రను తెలుగులో ప్రభాకర్ రెడ్డి వేశారు. హలో జగదీష్. హలో విజయ్. నాటకం ముగిసింది జగదీష్, ఇక నీ ఆట కట్టు. ఆఖరి పావు ఇంకా నా చేతిలోనే ఉంది విజయ్. ఈ జగదీష్ అంత తేలిగ్గా ఓడిపో. పోనీ మంచి పనే చేశాను. నేను వెతుక్కునే అవసరం లేకుండా నువ్వే ఇక్కడికి వచ్చేసావు. ఐఎమ్ వెరీ హ్యాపీ. సో am I. వెల్ జగదీష్, ఈ బాటిల్ చూసావా? అలాంటివి నా గోడాన్లో వేలు లక్షలు ఉన్నాయి. కావాలంటే తీసుకెళ్ళచ్చు. జగదీష్, ఈ సీసా వెనక ఒక ప్రత్యేకమైన కథ ఉంది. దీన్ని ఇచ్చి వెళదామనే వచ్చాను. ఈ సీసాలో విషం ఒక ముసలాయన 3 పిల్లల్ని బలి తీసుకుంది. ఐఎమ్ సో సారీ. కానీ మిస్టర్ విజయ్, ఇంత పెద్ద దేశంలో ప్రతి క్షణం ఎంతో మంది పుడుతూ ఉంటారు, చస్తూ ఉంటారు. వాళ్ళందరి కథలు పద్దులు రాసుకోవడానికి నేను శ్మశానం దగ్గర గుమస్తాను కాకపోవచ్చు. కానీ తాము తాగేది విషమని తెలియకుండా రోజంతా పడ్డ శ్రమ మరిచిపోవటానికి అమాయకంగా దీన్ని తాగే ఎంతో మంది నిర్భాగ్యుల్ని శ్మశానానికి పంపించేది నువ్వు. దీంట్లో ఉన్న విషం వాళ్ళ చేత తాగించింది నువ్వు. కావచ్చు, కానీ నేను మాత్రం స్కాచ్ తాగుతాను. జగదీష్, చచ్చే ముందు నీ చేత అదే తాగిస్తాను. 1975లో వచ్చిన అన్నదమ్ముల అనుబంధం చిత్రానికి 1973 నాటి యాదోం కీ బారాత్ హిందీ చిత్రం మాతృక. హిందీలో అజిత్ పోషించిన షాకాల్ పాత్రను తెలుగులో పరశురామ్గా ప్రభాకర్ రెడ్డి చేశారు. ఇక్కడ విషయం ఏమిటంటే, హమీద్ అలీ ఖాన్ అసలు పేరైనా తెరపై అజిత్గా సినీ ప్రేమికులకు ఎంతగానో పరిచయం ఉన్నా ఆయన నటించిన సినిమాల తెలుగు రీమేక్లో అజిత్ పాత్రను ప్రభాకర్ రెడ్డి గారే పోషించడం బహుశా కాకతాళీయం కాకపోవచ్చు. ఇక్కడ విషయం ఏమిటంటే, అజిత్ కూడా హైదరాబాద్కు చెందినవారే. డబ్బు కాదు, మనిషి కావాలి. చంద్రశేఖర్ అని పేరు వినే ఉంటాం. ఆయన కూతురు సునీత చూసే ఉంటాం. తన ప్రియుణ్ణి కలుసుకోవడానికి ఈ సాయంకాలం హోటల్కి వస్తుంది. ఆమెను ఇక్కడికి తీసుకురావాలి. ఎందుకు? అమ్మాయిని ఏం చేస్తారు? మర్యాదగా ఆహ్వానిస్తాం. షీ విల్ బి అవర్ ఆనర్డ్ గెస్ట్, జస్ట్ లైక్ దట్. కానీ వాళ్ళ నాన్న దగ్గర 60 లక్షల ఖరీదు కల జ్యువెలరీ ఉంది. దాన్ని మనం చేజిక్కించుకోవాలి. అంటే ఆ అమ్మాయి ప్రాణం తీస్తామని బెదిరిస్తారన్నమాట. వెల్ సెడ్, వెల్ సెడ్. అది కేవలం బెదిరింపు మాత్రమే. కూతురు మాయమైందన్న శుభవార్త తండ్రి ఫోన్లో వింటాడు. నగలు పట్టుకు పరిగెత్తుకొస్తాడు. దట్స్ ఆల్. తెలుగులో మొదటిసారిగా సెన్సార్ బోర్డు ఏ సర్టిఫికెట్ ఇచ్చిన 1965 నాటి మనుషులు మమతలు చిత్రంలో శేషుగా విలన్ పాత్రను పోషించారు ప్రభాకర్ రెడ్డి. సాగర్ డ్యాం నిర్మాణం నేపథ్యంలో వచ్చిన సినిమా ఇది. ఇందులో అవినీతి కాంట్రాక్టర్గా మేనమామ కూతుర్ని మోహించిన వ్యక్తిగా నటించి మెప్పించారు ప్రభాకర్ రెడ్డి. హలో, కాల్ ఫ్రమ్ సాగర్. ఎస్ ఎస్, దిస్ ఇస్ శేషు స్పీకింగ్. ఏమిటి, వర్క్ సూపర్విజనా? ఎవరు ఆఫీసర్? ఓహో, వేణువా? మనవాడేలే. నేనే స్వయంగా వస్తున్నాను. అన్ని విషయాలు చూసుకుంటాను. ఎస్ ఎస్. అతి కష్టం మీద ఇంతవరకు నెట్టుకొచ్చాను. వేణు, భాస్కర్ చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు. ఇదంతా రీసెట్ చేయాలంటే చాలా డబ్బు ఖర్చు అవుతుంది. ఇలాంటి విషయాల్లో చూసి చూడనట్టు పోవాలి. అందులో భాస్కర్ మనవాడు. శేషు, ఇది ప్రజల సొమ్ము. ఇందులో తనపర భేదాలు ఉండకూడదు. ఇదంతా రీసెట్ చేస్తేనే కానీ బిల్ పాస్ చేయి. ఐఎమ్ సో సారీ. ఇక పండంటి కాపురం చిత్రం విషయానికొస్తే 1972 నాటి ఈ చిత్రానికి ప్రభాకర్ రెడ్డి కథను అందించారు. ఆ చిత్రంలో ఆయన మధుగా నటించారు. ఆ ఏడాది విజయవంతమైన పెద్ద సినిమాగా హీరో కృష్ణకు మొదటి సిల్వర్ జూబ్లీ సినిమాగా బాక్సాఫీసును అందుకుంది. ఆ సినిమా 21 సెంటర్లలో 100 రోజులు ఆడిన సినిమాగా చరిత్ర సృష్టించింది. బెస్ట్ ఫీచర్ ఫిల్మ్గా జాతీయ పురస్కారం కూడా అందుకుంది పండంటి కాపురం. దక్షిణాది ఫిల్మ్ఫేర్ పురస్కారాలు అందుకుంది ఈ సినిమా. సహాయ దర్శకుడిగా ఉన్న వ్యక్తిని దర్శకుడిగా పరిచయం చేస్తూ ప్రభాకర్ రెడ్డి కథను సమకూర్చిన పచ్చని సంసారం చిత్రానికి దర్శకత్వం వహించిన లక్ష్మీదీపకే పండంటి కాపురం సినిమాకు కూడా దర్శకత్వం వహించారు. అన్బు సోదరగల్గా తమిళంలో రీమేక్ అయిన ఈ సినిమాకు కూడా లక్ష్మీదీపకే దర్శకత్వం వహించారు. కథ ప్రభాకర్ రెడ్డిదే. 2 భాషల్లోనూ మల్టీ స్టారర్గా నిర్మించబడిన ఈ సినిమా కుటుంబ కథా చిత్రాల కోవలో కలికి తురాయిలుగా నిలిచిపోతాయని ఆనాటి సినిమా పత్రికలు సమీక్షలు రాయడం మరపురానిది. నువ్వు మనిషివా, పశువా? ఏం జరిగింది?
మెల్లిగా మాట్లాడు తమ్ముడు. తమ్ముడు ఇక నన్ను అలా పిలిచే అర్హత నీకు లేదు. నీ ఇంట్లో నీ కళ్ళ ముందు ఇంత ఇది జరిగినా ఏమి ఎరిగినట్లు నటిస్తావా? వాట్ నాన్సెన్స్ యూఆర్ స్పీకింగ్. ఎడ్యుకేషన్ తెలియకుండా ఎందుకు అలా ఎగ్జైట్ అవుతావు? అసలు ఏం జరిగిందో చెప్పు. అది నీ మేడంని అడుగు. ఆవిడకి నీకంటే కళ్ళు ఎత్తికెక్కాయి. ఏం చేసిందో ఏం చెప్తుందో ఆవిడని అడుగు. డోంట్ టాక్ రబ్బిష్. అబ్బో రోషం పొడుచుకొచ్చిందే. రై అర్థం పర్థం లేకుండా మాట్లాడుకో. 10 మందిలో నా ప్రెస్టేజ్ ఏమవుతుందో ఆలోచించు. ఆడదానికి బానిసైన వాడికి నీకు తోడు ఒక ప్రెస్టేజ్ కూడా. అయిన వాళ్ళని ఆత్మీయత అభిమానం లేకుండా ఇంటికి వచ్చిన వాళ్ళని అవమానిస్తుంటే చూస్తూ ఊరుకుంటావా? పెళ్ళా మాటలకు తలపుతావా? చూసారా పొగరు. తమ్ముడు కదా అని మెత్త ఊరుకుంటారేమిటి? ఉసుగునవుతున్నావు. చేసుకోమనే ఎన్నిసార్లు చెప్పినా నీ ధోరణి నీది. ఇడియట్. ఇక 1979లో కార్తీక దీపం విడుదలైంది. ఈ సినిమాకు కథకుడు ప్రభాకర్ రెడ్డి అయితే దర్శకుడు లక్ష్మీ దీపక్. సత్యం సంగీతం ఇప్పటికీ మనసుకు హత్తుకుంటూనే ఉంటుంది. కథానాయకుడు శోభన్ బాబుకు ఫిల్మ్ఫేర్ బెస్ట్ యాక్టర్ అవార్డును తెచ్చిపెట్టిన సినిమా కార్తీక దీపం. ఈ సినిమా హిందీ, తమిళ, కన్నడ భాషల్లో రీమేక్ అయింది. గొప్ప విజయాల్ని అందుకుంది కార్తీక దీపం. పి లక్ష్మీ దీపక్ దర్శకుడిగా గాంధీ పుట్టిన దేశం, నాకు స్వతంత్రం వచ్చింది సినిమాలకు నిర్మాతగాను, నటుడిగాను, మహాపురుషుడు, జగజ్జంత్రిలు వంటి పలు సినిమాల్లో నటుడిగాను ప్రభాకర్ రెడ్డిని తెరపై మనం చూడవచ్చు. ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. ధనంజయరావు, నువ్వు గర్జించినంత మాత్రాన్ని ఈ పెళ్లి ఆగదు. నీ దౌర్జన్యం ఇక్కడ సాగదు. నీ మేకపోతు గాంభీర్యానికి భయపడేవాణ్ణి కాదు. నీ పెద్దరికపు ముసుగు పటాపంచలైంది. ఏమన్నావు? నీ రాజా మా గీతను బందిపోటులో ఎత్తుకురావడం అక్రమం అంటున్నాను. ఆ దుర్మార్గుడికే మా గీతనిచ్చి పెళ్లి చేయడానికి సిద్ధపడ్డారంటే నీకు మంచి మర్యాద కాదు, మానవత్వం కూడా లేదంటున్నాను. మీరెంత కత్తుల మంటపం కట్టి ఈ పెళ్లి జరిపించాలనుకున్నా నా కూతురు గొంతైనా కోస్తాను, కానీ ఈ కులహీనుడితో పెళ్లి జరగనివ్వను. ధనంజయరావు, హద్దు మీరిన అహంభావంతో నీ ఇష్టం వచ్చినట్లు వాకు. బియ్యమందబోతూ కయ్యానికి దిగకూడదని ఇంతసేపు నీ మూర్ఖత్వాన్ని సహించా. మా రాజాని కోరి పెళ్లి చేసుకోబోతున్న నీ కూతురు అదృష్టాన్ని కలదనుకో. ఈ బుకాయింపులు కట్టిపెట్టండి. గుడ్డి గవ్వ విలువ చేయని ఈ రాజాని మీరెంత నెత్తికెక్కించుకొని పట్టం కట్టాలనుకున్నా కాకిని అవసరం చేయలేరు. గడ్డి మొక్కను గంతపు చెట్టని నమ్మించలేరు. ఈ రాజా పాపిష్టి కొడుకు నాకు తెలియదనుకోక. 1983లో వచ్చిన ముందడుగు సినిమాను సామ్యవాదం, సమాజంలో ఘర్షణలు, వేరుపడిన అన్నదమ్ములు చివరకు కలుసుకోవడం వంటి అంశాలతో అటు పెత్తందారీతనం, ఇటు అభ్యుదయ భావాలు, కుటుంబాల మీద చూపించే ప్రభావాల్ని గురించి తెరకెక్కించిన సినిమా ముందడుగు. కృష్ణ, శోభన్ బాబు, శ్రీదేవి, జయప్రద ప్రధాన తారాగణంగా నిర్మితమైంది ఈ సినిమా. ఈ సినిమాలో నిరుపేద బడిపంతులుగా నటించిన ప్రభాకర్ రెడ్డి సంభాషణలు మనసును తాకేలా ఉంటాయి. పిల్లల ఆకలి తీర్చడానికి నాకు ఇంతకంటే మార్గం కనిపించలేదమ్మా. భావి భారత పౌరుల్ని తీర్చిదిద్దే మీరేనా ఇలా మాట్లాడుతున్నారు? అన్యాయానికి ఎదిరించమని, నీతిగా బ్రతకమని బోధించే మీరేనా ఇలా మాట్లాడుతున్నారు? ఆత్మాభిమానాన్ని చంపుకునే కంటే ఇంటిలో 10 ఆత్మహత్య చేసుకోవడం మంచిది నాన్న. చావే సమస్యలకు పరిష్కారం అయితే ఈ ప్రపంచంలో మానవ జాతికి మనుగడే ఉండదమ్మా. ఆకలితో ఉన్న మనుషులు పిరికి వాళ్లే. ఆకలి తీరిన మనుషులు బద్దకిస్తులైతే ఎప్పుడు నాన్న ఈ సమాజం బాగుపడేది? పిచ్చి తల్లి, యవ్వనంలో అందరికీ సమాజమే గుర్తుంటుంది. పెళ్ళయ్యాక కుటుంబం గుర్తుంటుంది. వృద్ధాప్యంలో వంశం మాత్రమే గుర్తుంటుంది. ఇది మానవుడి బలహీనత. ఇంకా వివరంగా చెప్పాలంటే ఇది రక్త మాంసాల రాగబంధాల మధ్య నలిగిపోయే జీవన పోరాటం. కన్నీళ్లు తుడుచుకొని కర్తవ్యం గురించి ఆలోచించమ్మా. ఇక 1980 నాటి సర్దార్ పాపారాయుడు సినిమాలో వలస పాలకులైన బ్రిటిష్ వారి నుంచి దేశం స్వతంత్రం పొందాలని కలగనే మహారాజుగా తన రాజ్యాన్ని, ధనాన్ని బ్రిటిష్ వారు లాక్కున్నా రహస్యంగా కొంత ధనాన్ని తన ప్రజల కోసం దాచి ఉంచి స్వాతంత్ర్యం వచ్చాక వారి కోసం వినియోగించాలనుకున్న దేశభక్తుడిగా నటించిన ప్రభాకర్ రెడ్డి పాత్ర నిడివి తక్కువే గాని చారిత్రక కల్పన కలిగిన ఆ సినిమాలో ఒక కీలక పాత్ర ఆయనది. అక్షరాల నిజమయ్యా, అలా చేయాలని ఉంది, కానీ చేయగలనో లేదు. ఆ నీతి ఎక్కడుందో మీకు చెప్తాను. ఒకవేళ నేను కానిపోతే స్వరాజ్యం రాగానే ఆ నీతిని బయటికి తీసి ఈ ఉద్యమంలో ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళ కుటుంబాలకు సహాయం చేయండి. ఇన్నాళ్ళు ఈ రహస్యాన్ని నా కడుపులోనే దాచుకున్నాను. ఇప్పుడు మీకు చెప్పాను. ఈ సంగతి నా భార్యకు కూడా తెలియదు. ఇక మీరు ఈ రహస్యాన్ని ఎలా కడుపులో దాచుకుంటారో. ఇక
1979లో వచ్చిన ఎన్టీఆర్ యుగంధర్ సినిమాలో ఏజెంట్ డేవిడ్గా, దొంగల ముఠా నాయకుడిగా బానోజీగా ప్రభాకర్ రెడ్డి నటన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. తాను దొంగల ముఠా నాయకుడనే అనుమానం ప్రేక్షకులకు రాకుండా సీక్రెట్ ఏజెంటే అని చివరి వరకు నమ్మిస్తూ నటించిన ఆ సినిమా కమర్షియల్ సక్సెస్ను అందుకుంది. శుతిమెత్తగా మాట్లాడుతూనే, సూటు బూటులతో స్టైలిష్గా కనిపిస్తూనే విలనిజాన్ని పండించిన చక్కని నటుడు ప్రభాకర్ రెడ్డి. నిరుపేదగాను, గొప్ప ధనికుడుగాను, విలన్గాను, అమాయకుడైన గిరిజనుడిగాను, హుందాతనం కలిగిన పెద్ద మనిషిగాను అనేక సినిమాల్లో నటించారు ప్రభాకర్ రెడ్డి. క్యారెక్టర్ ఆర్టిస్టుగా నిండైన నటన పండించారాయన. జ్ఞాపకం వద్దురా, కాలేజీలో క్లాస్ రూమ్ లో పాప మీద నువ్వు పేపర్ బాల్ కొడితే ఆ పాప ఎడవకాలు ఊరుకోరా, పిల్లలు వింటారు. వింటే వింటారు, పిల్లలకు పిట్ట కథగా చెప్పుకుంటారు అంతే. ఆనాటి ఆ స్నేహమానంద గీతం ఆజ్ఞాపకాలన్నీ మధురాతి మధురం. ఈనాడు ఆహాయి లేదే నేస్తం, ఆ రోజులు మును ముందుక రావేమిరా. మనసే ఇచ్చినాను, మరణం తెచ్చినాను, చితిలో చూసినాను, చిత్తై మండినాను. నా గుండె మంటింకారేది కాదు, నేనుండి తను వెళ్ళి బ్రతుకింకలేదు. తన శాపమే నాకు తగిలిందిరా, పసిపాపలే లేని ఇల్లాయరా, ఏ కన్నుల కన్నీటికి తుది ఏరా. ఏమిట్రా పసిపిల్లలాగా చిచ్చి ఊరుకో. సరే, ఈ కన్నేళ్లకు తుది ఎక్కడ్రా? ఖచ్చితంతో తుడిచాడేరా. ఆనాటి ఆ స్నేహమానంద గీతం ఆ జ్ఞాపకాలన్నీ మధురాతి మధురం. Really, those days are fabulous. Correct. La 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 la. ఇక 1969లో వి మధుసూదన్ రావు దర్శకత్వంలో విపి రాజేంద్ర ప్రసాద్ నిర్మించిన అదృష్టవంతులు సినిమా తమిళ, హిందీ భాషల్లో రీమేక్ అయినప్పుడు ప్రభాకర్ రెడ్డి తెలుగులోనూ, హిందీ రీమేక్ హిమ్మత్లోనూ నటించారు. 1983లో ప్రభాకర్ రెడ్డి కథను సమకూర్చిన ధర్మాత్ముడు సినిమా తమిళంలో నల్లవానుకు నల్లవాన్గా, హిందీలో మేరా సాథీగా, కన్నడ భాషలో జీవన చక్రగా రీమేక్ చేయబడింది. తెలుగులో కథానాయికగా నటించిన జయసుధ ఈ చిత్రానికి గాను ఉత్తమ నటిగా నంది పురస్కారం అందుకున్నారు. గోపి అందించిన పాటలకు సత్యం సమకూర్చిన బాణీలు ఈనాటికి మనం వింటూనే ఉన్నాం. దేవతలందరూ ఒకటై వచ్చి దీవెనలియాలి, దేవతలందరూ ఒకటై వచ్చి దీవెనలియాలి. నీ పసుపు కుంకుమ సౌభాగ్యం నూరేళ్లు నిలవాలి. నిన్నటి పాపవు నువ్వు, రేపటి తాతను నేను. ఇల్లాలి శ్రీమంతం ఒడి నిండే సౌభాగ్యం. దేవతలందరూ ఒకటై వచ్చి దీవెనలియాలి. నీ పసుపు కుంకుమ సౌభాగ్యం నూరేళ్లు నిలవాలి. నిన్నటి పాపవు నువ్వు, రేపటి తాతను నేను. ఇల్లాలి శ్రీమంతం ఒడి నిండే సౌభాగ్యం.
గాజులేసి గంధం పూసి దిష్టి బొట్టు బుగ్గన పెట్టి భారతీయరారే పాట పాడరారే. మీ అందరి ఆశీస్సులే రామరక్ష జీవితాన ఎందటికీ పాపవమ్మ. కన్నవాలి కళ్ళలో మా ప్రాణం, మా ధ్యానం, మా సర్వం నీవేనమ్మా. ఇల్లాలి శ్రీమంతం ఒడి నిండే సౌభాగ్యం. ఇల్లాలి శ్రీమంతం ఒడి నిండే సౌభాగ్యం. దేవతలందరూ ఒకటై వచ్చి దీవెనలియాలి. నీ పసుపు కుంకుమ సౌభాగ్యం నూరేళ్ళు నిలవాలి. నిన్నటి పాపవు నువ్వు, రేపటి తాతను నేను. ఇల్లాలి శ్రీమంతం ఒడి నిండే సౌభాగ్యం. ప్రభాకర్ రెడ్డి కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం వహించి తాను స్వయంగా మాజీ పోలీస్ ఆఫీసర్గా నటించిన మరో సినిమా 1988లో విడుదలైన ప్రచండ భారతం. సినిమాల్లో వేసే వేషాల స్వభావంతోనే బయట ఉంటారని భావించే రోజుల్లో అందుకు భిన్నమైన సరళత్వం, అభ్యుదయ భావాలు, రాజకీయ చైతన్యం, సమాజ దృష్టి కలిగిన డాక్టర్ ఎం ప్రభాకర్ రెడ్డి సినిమా పాత్రల స్వభావం తన మీద పడకుండా సామాజిక వాతావరణమే సినిమాల్లో చూపించడం జరుగుతుందని చెప్పేవారు. చాలా మంచి కథ ప్రజలందరికీ తెలియజేయాలని తీసిన సినిమాలు ప్రేక్షకులకు నచ్చక వైఫల్యం చెందినప్పుడు సినిమా మాధ్యమం కూడా ఉండాలని తలచారాయన. ఎవరికి వారే యమునా తీరే, ఎవరికి వారే యమునా తీరే. ఎక్కడో పుడతారు, ఎక్కడో పెరుగుతారు, ఎవరికి చెప్పకుండా పోతూనే ఉంటారు, పోతూనే ఉంటారు. ఎవరికి వారే యమునా తీరే. రాజ్యాలను ఏలినారు వేల రాజులు, చివరికెవరు ఉంచినారు కులసతులకు గాజులు, కులసతులకు గాజులు. కట్టించిన కోటలన్నీ మిగిలిపోయెను, కట్టుకున్న మహారాజులు తరలిపోయెను, తరలిపోయెను. ఎవరికి వారే యమునా తీరే. ఊపిరి చొరబడితే పుట్టాడంటారు, ఊపిరి నిలబడితే పోయాడంటారు. గాలివాటు బ్రతుకులు ఒట్టి నీటి బుడగలు, గాలివాటు బ్రతుకులు ఒట్టి నీటి బుడగలు. నిజమితే తెలుసుకో, నిజమితే తెలుసుకో. కలత మరచి నిదురపో, కలత మరచి నిదురపో. ఎవరికి వారే యమునా తీరే. ఎక్కడో పుడతారు, ఎక్కడో పెరుగుతారు, ఎవరికి చెప్పకుండా పోతూనే ఉంటారు, పోతూనే ఉంటారు. ఎవరికి వారే యమునా తీరే, ఎవరికి వారే యమునా తీరే. మీరింతవరకు
మరపురాని మన ప్రభాకర రెడ్డి ప్రత్యేక కార్యక్రమం విన్నారు. రచన శ్రీ ఎన్ మురళీకృష్ణ. వ్యాఖ్యానం నిర్వహణ శ్రీ ఎన్ విష్ణువర్ధన్ రెడ్డి. సహకారం శ్రీమతి డి రాజలక్ష్మి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.